నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈ వారం సమయం అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆర్థిక ప్రయత్నాల్లో విలువైనటువంటి లాభాలను కూడా పొందుతుంటారు. ఆర్థిక వ్యవహారిక విషయాల్లో గతం కంటే మెరుగైనటువంటి ఫలితాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ విషయాల్లో ఈ వారం జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి. వివిధ రకాల ఖర్చులు కూడా పెరగబోతున్నాయి ఈ వారం. ఆర్థిక లావాదేవీల విషయంలో వీలైనంత క్రమశిక్షణ పాటించవలసిన అవసరం మేషరాశి వారికి ఉంటుంది. ప్రముఖులతోటి పరిచయాలు ఏర్పడుతుంటాయి. వృత్తి వ్యాపార పరంగా చూస్తే మేషరాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉండబోతున్నది. వివిధ రకాలుగా మంచి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్లకు ఈ వారం మంచి అవకాశాలు కలగబోతున్నాయి. ఉద్యోగపరంగా అధికారిక పరమైనటువంటి బాధ్యతలు పెరుగుతుంటాయి. వ్యక్తిగత సమస్యలను కూడా వివిధ రూపాల్లో సహాయ సహకారాలు సలహాలు తీసుకుంటూ వాటిని పరిష్కారం చేసుకోగలుగుతారు. విద్యార్థులకు ప్రశాంతత కలుగుతుంది. అధికారిక పరమైనటువంటి సమావేశాలు ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశం ఈ వారం ఉన్నది. మేషరాశి వారు ఈ వారం మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోవటం, హనుమతు కవచమును పారాయణం చేయటం మంచిది. అలాగే వీలైతే కనుక ఆంజనేయ స్వామి వారికి తాంబూలములో లవంగములు కలిపి సమర్పణ చేయటం, సింధూరపు అర్చన నిర్వహించటం మంచిది. వృషభ రాశి వాళ్లకు ఈ వారం ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో అన్ని రకాల ప్రయత్నాలు కలిసి వస్తాయి. శుభవార్తలు కూడా వినే అవకాశాలు ఉన్నాయి. విశేషమైనటువంటి శుభ కార్యక్రమాల ప్రయత్నాలు అన్నీ కూడా ఈ వారం సానుకూలమవుతాయి. ఆర్థిక ఆదాయపరమైనటువంటి అభివృద్ధి మార్గాలు కూడా కలిసి వస్తుంటాయి. వృషభ రాశి వాళ్లకు వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి అనుమానాలు అపోహలు ఏవైతే ఉంటాయో వాటిని దూరం చేసుకోగలుగుతారు. మీ యొక్క సమర్థతకు బాధ్యతకు మీకున్నటువంటి క్రమశిక్షణకు మంచి గుర్తింపు గౌరవాలు ఈ వారంలో ఏర్పడబోతున్నాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో వృషభ రాశి వారు ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆరోగ్య విషయాల్లో అనుకూలతలు ఉంటాయి. అనవసరమైనటువంటి పరిచయాలకు వృషభ రాశి వారు ఈ వారం దూరంగా ఉండటం మంచిది. కుటుంబ పరంగా అనుకూలతలు పొందేందుకు ఎప్పటికప్పుడు కూడా మీరు ప్రయత్నాలు చేస్తుండాలి. కొద్దిపాటి చికాకులు ఇబ్బంది పెడుతుంటాయి. విద్యార్థులకు శ్రమతో కూడి ఉన్నటువంటి వారంగా చెప్పవచ్చు. అవకాశాలను జాగ్రత్తగా సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. వృషభ రాశి వారు ఈ వారం మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకోవటం, అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేసుకోవటం, వీలైతే కనుక తామర పుష్పాలు సేకరించి అమ్మవారికి సమర్పణ చేయటం ద్వారా మీరు అనుకున్నటువంటి పనులు కోరికలను సాధించుకోగలుగుతారు. మిథున రాశి వాళ్లకు ఈ వారం ప్రోత్సాహకరంగా ఉండబోతుంది. అధికారిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంతేకాకుండా వివిధ రకాలుగా మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నింటికి కూడా సానుకూలమైనటువంటి సహాయ సహకారాలు లభిస్తుంటాయి. మిథున రాశి వాళ్లకు ఈ వారం వృత్తి వ్యాపారాల్లో ఆశించినటువంటి పురోభివృద్ధి కూడా కలిసి వస్తుంది. ఎటువంటి ప్రయత్నాలు మీరు చేపట్టినా సరే భగవంతుడు మీకు తోడుగా ఉండటం, మీ కార్యక్రమాల్లో విజయాలు లభించేటటువంటి విధంగా ఆ యొక్క సహకారం మీకు లభిస్తుంది. మిత్రుల యొక్క సహకారం వలన ఈ వారంలో మిథున రాశి వారు ముఖ్యమైన పనులు చేపట్టడం, ఆ చేపట్టినటువంటి పనులు పూర్తి చేయటం కూడా జరుగుతుంది. అయితే వ్యవహారిక విషయాల్లో మాత్రం జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి.
ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే సందర్భంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం, అవగాహనను పెంచుకోవటం, ఎక్కడైనా పొరపాట్లు ఉన్నట్లయితే వాటిని సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుండాలి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. రావలసినటువంటి ధనం చేతికి అందుతుంది. స్వల్ప అనారోగ్య భావనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించటం మంచిది. విద్యార్థులకు అనుకూలతలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాల్లో శ్రేయస్కరమైనటువంటి సంతోషకరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఈ వారం మిథున రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందేందుకై సత్యనారాయణ స్వామి వారిని పూజించటం మంచిది. వీలైతే కనుక తులసీ దళములను సేకరించి సత్యనారాయణ స్వామి వారికి సమర్పణ చేయటం, అలాగే స్వామివారి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం కూడా మిథున రాశి వారికి కలిసి వస్తుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈ వారంలో కొద్ది ప్రయత్నాల్లోనే మంచి శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఆదాయ మార్గాలు కూడా కలిసి వస్తుంది. అదనపు ప్రయత్నాల వలన అమితమైనటువంటి సంతోషాలు, లాభాలు కూడా పొందగలుగుతారు కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి వారు ఈ వారంలో చేపట్టే ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ విషయాల్లో మీకున్నటువంటి సమర్థత, బాధ్యత, క్రమశిక్షణ చక్కని గౌరవాలను తెచ్చిపెడుతుంటుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. అలాగే ఆధ్యాత్మిక విషయాల్లో మంచి పట్టును సాధిస్తారు. సంతోషకరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణపరమైనటువంటి పనుల్లో కాస్త విఘ్నాలు కనిపిస్తున్నప్పటికీ కూడా మీ ప్రయాణాలను జాగ్రత్తగా రూపొందించుకోవటం ద్వారా ఆ ఇబ్బందులు కూడా తొలగించుకోగలుగుతారు. నిరుద్యోగులు తాము చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలకు ఈ వారం చక్కగా కలిసి వస్తుంది. సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి రాగలుగుతాయి. వస్త్ర పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలతలు ఉంటుంటాయి. వివిధ రూపాల్లో ఒప్పందాలు కుదుర్చుకునే సందర్భంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆశించిన ఫలితాలు కలిసి వస్తాయి. ఈ వారం కర్కాటక రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై గౌరీ అమ్మవారిని పూజించాలి. వీలైతే కనుక పసుపుతో గౌరీ అమ్మవారిని తయారు చేసుకుని షోడశోపచార పూజను నిర్వహించటం, మహాగౌరీ అమ్మవారి పూజను నిర్వహించుకొని అమ్మవారికి పసుపు రంగు పుష్పాలతో అర్చన నిర్వహించి చిత్రాన్నము అంటే పులిహోరను నివేదించి అమ్మవారి ఆశీస్సులు పొందడం ద్వారా అనేకమైనటువంటి శుభ ఫలితాలు పొందగలుగుతారు. సింహరాశి. సింహరాశి వాళ్లకు కొద్దిగా పని భారాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు ఉంటాయి. ప్రోత్సాహకరమైనటువంటి సంతోషకరమైనటువంటి వార్తలు కూడా మీకు కలిసి వస్తుంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా కాస్త ఒత్తిడి, కష్టాలతో ఉన్నప్పటికీ మీ ఆత్మవిశ్వాసం ఏదైతే ఉంటుందో ఆ ఆత్మవిశ్వాసం చక్కగా మిమ్మల్ని ముందుకు ప్రోత్సహిస్తుంది. ఆర్థిక వ్యవహారిక విషయాలన్నీ కూడా ఉత్సాహంగా కొనసాగుతుంటాయి. చేపట్టిన పనులన్నీ కూడా సవ్యంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఈ వారం సింహరాశి వారు చేసేటటువంటి ప్రయాణాలు అన్నీ కూడా లాభాలను కలగచేస్తుంటాయి. అయితే ఆరోగ్య విషయాల్లో సింహరాశి వారు ఈ వారం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కుటుంబ జీవనం సంతోషకరంగా ఉంటుంది. ఒప్పందాలను ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అనుకోనటువంటి ప్రయాణాలు చేయటం, అనుకోనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనటాలు కూడా జరుగుతుంటాయి. శుభవార్తలు ఈ వారం ఆనందాన్ని కలుగచేస్తుంటుంది. భవిష్యత్తు మీద కొద్దిగా ఆందోళన ఉన్నప్పటికీ పరిస్థితులు నెమ్మదిగా సానుకూలంగా మారుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు మరింత కష్టంగా మీరు మీ యొక్క ప్రయత్నం చేస్తుండాలి. ఎంత కష్టపడితే అంత సులువైనటువంటి పద్ధతుల్లో మీరు ఉత్తీర్ణతతో అనుకున్నటువంటి స్థానానికి చేరుకోగలుగుతారు. ఈ వారం సింహరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై పరమేశ్వరుని ఆరాధన చేయటం, అలాగే విశ్వనాథ అష్టకమును పారాయణం చేయటం అనేది చాలా మంచిది. వీలైతే కనుక స్వామివారికి
నందివర్ధన పుష్పాలు సేకరించి అర్చనని నిర్వహించండి. కన్యారాశి. కన్యారాశి వాళ్లకు ఉద్యోగ విషయాల్లో పట్టును సాధించుకోగలుగుతారు. ప్రాధాన్యత కూడా విశేషంగా కలిసి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు, అనుకూలమైనటువంటి స్థాయికి చేరుకోగలుగుతారు. విశేషమైనటువంటి ప్రయత్నాలు చేయటం ద్వారా ఊహించనటువంటి విధంగా ఒక్కొక్కసారి పేరు ప్రఖ్యాతులు కూడా పెరుగుతూ ఉంటాయి. అనేక విధాలుగా అభివృద్ధి సాధించుకునేందుకు అవకాశాలన్నీ కూడా మీ చేతిలోనే ఉంటూ ఉంటాయి. పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంటుంది. సానుకూలమైనటువంటి వాతావరణంలో మీరు చేపట్టేటటువంటి పనులన్నీ కూడా విశేషంగా పూర్తి అవుతుంటాయి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. మాట విలువ కోల్పోకుండా ఎప్పటికప్పుడు కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో ఈ రాశి వారు చేపట్టేటటువంటి పనులన్నీ కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుంటూ ఉండాలి. స్నేహితుల్లో, బంధువుల్లో మీకున్నటువంటి గౌరవాలను కోల్పోకుండా జాగ్రత్తలు పడుతూ ఉండాలి. ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాలు పూర్తి అవుతుంటాయి. విద్యార్థులు ఆశించిన లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. ఈ వారం కన్యారాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై శ్రీ మహావిష్ణువును పూజించవలసి ఉంటుంది. విష్ణుస్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం, అలాగే విశేషమైనటువంటి బుధగ్రహ స్తోత్రపారాయణం చేసుకోవటం ద్వారా బుద్ధిని వికసింప చేసుకోవటం, జ్ఞాపకశక్తిని పెంచుకోవటం, చేపట్టేటటువంటి పనుల్లో మంచి ఆత్మవిశ్వాసాన్ని పొందటంలో ఈ శ్రీ మహావిష్ణువు పూజ ఆరాధన మీకు మేలు చేస్తుంది, ఉపయోగపడుతుంది. తులారాశి. తులారాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. కొన్ని కష్టమైనటువంటి పనులు చేపడుతూ ఉంటారు. మనస్సులో ఉన్నటువంటి కోరికలను ఒక్కొక్కటి సాధించుకుంటూ ముందుకు వెళుతుంటారు. వృత్తి వ్యాపారాల్లో తులారాశి వాళ్లకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఉద్యోగ విషయాల్లో పదోన్నతులు సాధించుకునే అవకాశాలున్నాయి. కుటుంబ సభ్యులతో మీకున్నటువంటి ఆస్తి వివాదాలు ఏవైతే ఉంటాయో వాటిని పరిష్కారం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని వివాదాలు అలానే స్తబ్దుగా ఉండేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ విషయాల్లో మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. అనుకున్నటువంటి పనులు నిదానంగా పూర్తి అవుతుంటాయి. రాజకీయపరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. గొప్పలకు పోయి హామీలకు పోయి అనవసరమైనటువంటి ఆర్థిక సమస్యలను సృష్టించుకోకూడదు. చాలా వరకు ఆర్థిక విషయాల్లో భగవంతుని దయ వలన మీకు అనుకూలంగానే ఉంటుంది. విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో నూతన పద్ధతులను అవలంబించేటటువంటి ప్రయత్నం చేయటం, కొత్తగా ఆలోచించటం, అలాగే కష్టపడటం ద్వారా విద్యార్థులు లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. నిరుద్యోగులకు ఈ వారంలో శుభవార్తలు ఉంటాయి. ఈ వారం తులారాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై లక్ష్మీనారాయణ స్వామి వారిని పూజించటం, స్వామివారిని దర్శనం చేసుకోవటం మంచిది. లక్ష్మీనారాయణ స్వామివారి అనుగ్రహాన్ని పొందేందుకు తులసి అర్చన నిర్వహించి వడపప్పు పానకమును నివేదన చేయండి. వీలైతే కనుక లక్ష్మీనారాయణ స్వామివారి హృదయ స్తోత్రమును పారాయణం చేయండి. అన్ని విధాలుగా మీకు ప్రయోజనాలు కలిసి వస్తాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారంలో పనులన్నీ కూడా సాఫీగా ముందుకు వెళుతుంటాయి. వృత్తి జీవనంలో మీకు ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. నూతనమైనటువంటి పద్ధతులను అవలంబిస్తూ వ్యాపారంలో అందరికంటే భిన్నంగా ఆలోచించి వ్యవహరించి లాభాలను పొందేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. మీ స్వంత కాళ్ళ మీద మీరు కష్టపడి నిలబడి పనిచేయటం ద్వారా అందరికంటే ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అలాగే మీ యొక్క అభివృద్ధి ఇతరులకు కాస్త అసూయను కలగచేస్తుంది. కంటగింపుతో కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేయగలుగుతారు. దగ్గరి స్నేహితుల యొక్క సహకారం వలన ఆర్థికపరమైనటువంటి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. స్నేహితులు, బంధువులు మీకు అన్ని రకాలుగా సహకరించగలుగుతారు. ఆరోగ్య విషయాల్లో అనుకూలంగానే ఉన్నప్పటికీ ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. పని ఒత్తిడి పెరిగినప్పుడు ఆందోళన పడకూడదు. ఆలస్యంగా పనులు చేపట్టకూడదు. ముందుగానే
పనులకు సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా అనేకమైనటువంటి సమస్యలు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. విద్యార్థులు కొద్దిపాటి శ్రమలకు గురి అవ్వటం ద్వారా మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తుంటాయి. ఈ వారం వృశ్చిక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందటం కోసం శ్రీరాముని అర్చించేటటువంటి ప్రయత్నం చేయాలి. రామచంద్ర స్వామి వారిని నిత్యము స్మరణ చేసుకుంటూ ఓం రామ్ రామాయ నమః అనేటటువంటి నామాన్ని జపం చేసుకుంటూ ఉండటం ద్వారా అనేకమైనటువంటి శుభాలు కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్లకు ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా గతం కంటే మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు. అయితే అనుకోనటువంటి ఖర్చుల మీద పడే పరిస్థితి కనిపిస్తుంది. ఊహించనటువంటి విధంగా మీరు ధనాన్ని ఖర్చు చేయవలసిన అవసరాలు సందర్భాలు ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం ఈ వారం ఎక్కువగా ఖర్చులు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. వివిధ రూపాల్లో పెద్దవారిని కలుసుకోవటం, వ్యవహారాలు చేపట్టడం, ఆ వ్యవహారాలన్నీ కూడా శ్రమతో కూడుకున్నటువంటి విధంగా ఉండబోతున్నాయి. కాబట్టి కష్టపడేటటువంటి తత్వాన్ని ఈ వారం మీరు అలవర్చుకోవాలి. వృత్తి వ్యాపారాల్లో ఊహించనటువంటి విధంగా ఆదాయ మార్గాలు కలిసి వస్తుంటాయి. ఉద్యోగ విషయాల్లో తోటి ఉద్యోగస్తులతో సాన్నిహిత్యాన్ని పెంచుకోగలుగుతారు. వారి యొక్క సహకారంతో పనుల్లో ఇచ్చిపుచ్చుకునేటటువంటి ధోరణి కూడా మీకు ఉపయోగపడుతుంది. నిరుద్యోగులు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు అన్నీ కూడా సానుకూలమవుతుంటాయి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు, తోడ్పాటు, సహకారం వలన కొన్ని కష్టమైనటువంటి పనులు చేపట్టి పూర్తి చేస్తుంటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అనుకున్నటువంటి విధంగానే పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ఈ వారం ఈ ధనుస్సు రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై దక్షిణామూర్తి స్వామివారిని పూజించటం, దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రమును పారాయణం చేయటం అనేది చాలా చాలా మంచిది. వీలైతే కనుక దక్షిణామూర్తి స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించి గురుపాదుకా స్తోత్రమును పారాయణం చేయటం ద్వారా మీలో ఉన్నటువంటి తెలివితేటలు చక్కగా ఉపయోగపడి అనేకమైనటువంటి శుభాలు పొందేందుకు అవకాశాలు కలిసి వస్తాయి. మకర రాశి. మకర రాశి వాళ్లకు ఈ వారం అనుకున్నటువంటి పనులు సమయానికే పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతూ ఉంటాయి. నిరుద్యోగులకు తమ తమ ప్రయత్నాలు చక్కగా ఉపయోగపడుతుంటాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాలను కూడా అందిపుచ్చుకోగలుగుతారు. వివిధ రూపాల్లో ముఖ్యమైనటువంటి పనులు చేపట్టేందుకు, వాటిల్లో ప్రయోజనాలు పొందేందుకు ఈ వారం కొన్ని ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. పరిచయాలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంటారు. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. వృత్తి వ్యాపారాలు అన్నీ కూడా కలిసి వస్తుంటాయి. ఉద్యోగ విషయాల్లో ఈ మకర రాశి వాళ్లకు వివిధ రూపాల్లో బాధ్యతలు పెరుగుతుంటాయి. అధికారుల నుండి ఆశించినటువంటి ప్రయోజనాలు కూడా పొందుతుంటారు. ప్రోత్సాహకరమైనటువంటి సంతోషాలు ఉంటుంటాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాంఘిక జనసంక్షేమ సంబంధమైనటువంటి పనుల్లో ఉత్సాహంగా పాల్గొనటం ద్వారా విశేషమైనటువంటి లాభాలు కలిసి వస్తుంటాయి. బాధ్యతగా వ్యవహరించండి. ఆపదల్లో ఉన్నటువంటి వారిని ఆదుకోవటం ద్వారా మీకు అభిమానులు, అనుచరుల యొక్క సంఖ్య కూడా పెరిగి గొప్ప కీర్తి ప్రతిష్టలు కలిసి వస్తుంటాయి. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మకర రాశి వారు ఈ వారం శుభ ఫలితాలను పొందేందుకై వెంకటేశ్వర స్వామి వారిని పూజించటం మంచిది. వీలైతే కనుక శంఖ పుష్పాలు సేకరించటం, తులసీ దళములను సేకరించి వెంకటేశ్వర స్వామి దివ్యపాదాలకు అర్చన నిర్వహించేటటువంటి ప్రయత్నం చేయండి. స్వామివారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహము, రక్ష మీతోడు ఉంటాయి. కుంభరాశి. కుంభరాశి వాళ్లకు ఈ వారం సమయం అనుకూలంగా ఉంటుంది. అనుకున్నటువంటి కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేయగలుగుతారు. కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. వివిధ రకాలుగా ఆ ఒత్తిడిని కూడా అధిగమించి శుభ ఫలితాలను సాధించుకోగలుగుతారు. వివిధ రూపాల్లో కుంభరాశి వాళ్లకు ఈ వారం
వ్యక్తిగత సమస్యలను పరిష్కారం చేసుకునేందుకు అవకాశాలు కూడా లభిస్తుంటాయి. వృత్తి ఉద్యోగపరంగా మీ మాట చెల్లుబాటు అవుతుంది. వ్యాపారంలో లాభాలు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ వారం పూర్తి అయ్యేసరికి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. కుటుంబ జీవనం ఆనందంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య జీవనాలు కూడా ఉంటాయి. చక్కని అవగాహనతో కుటుంబ అభివృద్ధిని సాధించగలుగుతారు. వివిధ రూపాల్లో ఒప్పందాలు హామీలు కుదుర్చుకునే సందర్భంలో కుంభరాశి వారు ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాల విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవటం, మానసికంగా ధ్యానం చేసుకోవటం మంచిది. శారీరకమైనటువంటి ఇబ్బందులు తొలగించుకునే క్రమంలో వీలైతే కనుక రోజు కాసేపు యోగా వంటివి చేయటం అలవాటు చేసుకోవటం కూడా చాలా మీకు ఉపయోగపడేటటువంటి అంశం. విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు తీవ్రంగా ఆలోచనలు చేస్తుంటారు. ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని సాధించుకోగలుగుతారు. విద్యార్థులు లక్ష్యాలను చేరుకోగలుగుతారు. ఈ వారం కుంభరాశి వాళ్లకు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేందుకు కనకదుర్గా అమ్మవారిని పూజించటం మంచిది. వీలైతే కనుక అమ్మవారి దుర్గా సప్తశ్లోకి పారాయణం నిత్యము కూడా చేయటం అనేది మీకు మంచిని కలగచేస్తుంది. రాహుకాలంలో దుర్గా అమ్మవారికి దీపారాధన, దుర్గా అర్చన విశేషమైనటువంటి శుభ ఫలితాలను కలగచేస్తుంది. మీనరాశి వాళ్లకు ఉద్యోగ విషయాల్లో ఈ వారం సానుకూలంగా ఉంటుంది. సంతృప్తికరమైనటువంటి జీవనాలు పొందుతారు. వ్యాపార కార్యక్రమాలు లావాదేవీలు అన్నీ కూడా ఈ వారం విశేషంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వారసత్వంగా వస్తున్నటువంటి ఆస్తుల విషయాల్లో కూడా కొంత ఆందోళనగా కనిపిస్తుంటారు. దీర్ఘకాలికంగా మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆదాయ మార్గాలకు లోటు ఉండకుండా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు. వ్యక్తిగత సమస్యలు నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంటాయి. ఇంట బయట గౌరవ మర్యాదలను సాధించుకోగలుగుతారు. కొందరి దగ్గరి వాళ్ళ వల్ల కాస్త ఇబ్బంది పడుతుంటారు. మిమ్మల్ని ఉపయోగించుకొని మీ సహకారం తీసుకొని మిమ్మల్ని చెడుగా ప్రచారం చేసేటటువంటి ప్రయత్నాలు ఇతరులు చేస్తుంటారు. కాబట్టి అన్ని రకాల పరిస్థితులు, అన్ని రకాల సందర్భాలను జాగ్రత్తగా గమనించుకుంటూ మిమ్మల్ని మీరు కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంటాయి, సానుకూలంగా ఉంటాయి. విద్యార్థులు ఈ వారం ఎక్కువగా కష్టపడేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. లేకపోయినట్లయితే పోటీ పరీక్షల్లో కాస్త ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకుండా మంచి సమయాన్ని మీరు ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మీనరాశి వారు ఈ వారం మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై మహాగణపతి స్వామి వారిని పూజించటం, ధ్యానించటం అవసరంగా ఉంటుంది. గణపతి స్వామి వారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించటం, అలాగే గణపతి స్వామి వారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేసి స్వామివారికి అటుకులు బెల్లమును నివేదించటం ద్వారా మీ యొక్క కార్యక్రమాలు సానుకూలమయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇవి ఈ వారం వారఫలాలు. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వారఫలాల కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.